తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. ఒక నది మీద ఒక తొట్టి పడవ ఉండేది. దాన్ని నడిపే సారంగు అవతలి గట్టు వారిని యువతలి గట్టుకు, యువతలి గట్టు వారిని అవతలి గట్టుకు పొద్దుకూకులా చేరవేస్తూ ఉండేవాడు. వాడి జీవితమంతా ఈ పనిలోనే గడిచింది. ఒక రోజు ఒక మహాపండితుడైన బ్రాహ్మణుడు నది దాటడానికి వచ్చాడు. ఇంకెవరైనా వస్తారేమోనని కొంతసేపు చూసి ఎవరూ రానందువల్ల సారంగు బ్రాహ్మణ్ణి ఒక్కడే ఎక్కించుకుని బయలుదేరాడు. ఆ సారంగును చూస్తే బ్రాహ్మణుడికి చాలా జాలి వేసింది. పాపం, నీది ఎంత నికృష్టపు జీవితం, నువ్వు బతికి ఉండి చచ్చిన వాడితో సమానం అన్నాడు బ్రాహ్మణుడు. అదేం బాబు అన్నాడు సారంగు. నీకు శాస్త్రాలు ఏవైనా వచ్చునా అని అడిగాడు బ్రాహ్మణుడు. రావు బాబు అన్నాడు సారంగు. ఇంకనేం, నీ జీవితంలో సహం పోయినట్టే. పోనీ నీకు పురాణాలేవైనా తెలుసా అన్నాడు బ్రాహ్మణుడు. లేదు బాబు అన్నాడు సారంగు. చూసావా, నీ జీవితం 3 పాళ్లు వృధాయే. పోనీ నీకు కావ్యాలేవైనా వచ్చునా అని అడిగాడు బ్రాహ్మణుడు. తెలియదు బాబు, రోజల్లా పడవ తోసుకునే నా బోటివాడికి అవన్నీ ఎట్లా తెలుస్తాయి అన్నాడు సారంగు. అయితే నీ జీవితంలో 14 పాళ్లు వ్యర్థమే. నువ్వు 2 వీసాలు మాత్రమే జీవిస్తున్నావు అని చెప్పాడు బ్రాహ్మణుడు. ఈ పాటికి తొట్టి పడవ నది మధ్యకు వచ్చేసింది. ఇంతలో ఆకాశం మూసుకు వచ్చింది. భయంకరమైన కారు మేఘాలు 4 వైపుల నుంచి చేరసాగాయి. బ్రహ్మాండమైన గాలి లేచింది. నదిలో అలలు ఇంతెత్తున లేవసాగాయి. గాల్లో దీపంలాగా పడవ కొట్టుకోసాగింది. అది ముందుకు పోయే అవకాశం గాని వెనక్కి తిరిగిపోయే అవకాశం గాని కనిపించలేదు. పడవలోకి నీళ్లు కూడా రాసాగాయి. సారంగు తెడ్డు వేయటం మాని, బాబు తమరికి ఈదటం వచ్చా అని అడిగాడు. బ్రాహ్మణుడు కంగారు పడి రాదే అన్నాడు. అయితే తమరి జీవితం పూర్తిగా వృధా అంటూ సారంగు నదిలోకి దూకి ఈదుకుంటూ వెళ్లిపోయాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.